వాళ్ళు ఉంటారు ఇక్కడే రౌండ్ ద క్లాక్ ఆ రోజు ఉంటారు. తర్వాత ఫ్లవర్ డెకరేషన్ మనకి 23వ తారీఖు రాత్రి జరుగుతుంది. అయితే భక్తులకు వచ్చే వాళ్ళకు 5 క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇప్పటివరకు మనకు క్యూ లైన్లు కూడా స్టార్ట్ అయిపోయింది సార్. రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతాయి మనకి. అయితే 5 క్యూ లైన్లలో మహిళా భక్తులకు వచ్చే వాళ్ళకి ఓడం ఎత్తుకొని వచ్చే వాళ్ళకి 15 నుండి 20 నిమిషాల వ్యవధిలో మనకు దర్శనం అయ్యేటట్టుగా తగు జాగ్రత్తలు మనం వాలంటీర్స్ తీసుకుని చేస్తున్నాం సార్. ఓడం ఎత్తుకొని వచ్చే మహిళలు వాటర్ పాయింట్ నుండి వస్తారు సార్. అక్కడ నుండి వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా వాలంటీర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తుంటారు అడుగడుగునా. వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళకి వాటరు మరియు ప్రసాదాలందరూ కూడా ఆర్య వైశ్య సంఘం తరపున మరి మిగతా స్వచ్ఛంద సంస్థలు దక్కన్ మానవ సేవా సమితి, మున్నూరు కాపు సమితి మరియు ఇతర స్వచ్ఛంద స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు అందరికీ కూడా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికీ మనకి 5 క్యూ లైన్లలో బోనం ఎత్తుకునే వాళ్ళకి వాటర్ పాయింట్ మనకి రామగోపాల్పేట నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా మహిళా భక్తులు వచ్చేస్తారు. మరి బీవీఐపీస్ అందరు కూడా అక్కడ నుండి రామగోపాల్పేట పోలీస్ స్టేషన్ అపోజిట్ నుండి వస్తుంటారు. వీఐపీస్ అందరు కూడా వాళ్ళకి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మనకి పాస్ హోల్డర్స్ అందరికీ కూడా టుబాకో బజార్ నుండి వస్తారు. ఇక్కడ మనకు చిత్ర దగ్గర నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా జనరల్ క్యూ లైన్ వస్తుంది. ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెప్పులు వేసుకుని అక్కడ వస్తుంటారు. కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది కూడా ఎవరి చెప్పులు వాళ్ళు జాగ్రత్త తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అయితే మైత్రివనం వాళ్ళు ముందుకు వచ్చేసి చాలా వాళ్ళు చేస్తున్నారు. దక్కన్ సేవా సమితి వాళ్ళు చాలా సంవత్సరాల నుండి చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘము, ఆర్యవైశ్య సంఘము అందరు కూడా వాలంటీర్స్ ముందుకు వచ్చేసి మనకు ఈ తెలంగాణ మన మాంకాళి ఉజ్జయిని జాతర చాలా ఘనంగా జరగడానికి అందరూ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. దేవాలయం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరాలు చేసినట్టుగానే ఈసారి కూడా భారీ ఎత్తున మేము బారికేడింగ్కు సిద్ధమయ్యాం సార్. పోలీసుల అధికారుల సహాయంతో, తర్వాత ఆలయ అధికారుల సహకారంతో చక్కగా బ్యారికేడింగ్ చేయడానికి రెడీగా ఉన్నాము. లాస్ట్ టైం ఒక మ్యాప్ ఇచ్చారు, దాని ప్రకారంగా చక్కగా కొట్టాము. ఈసారి కూడా ఈఓ గారు మాకు మ్యాప్ ఇచ్చినట్టుంటే మేము ఈరోజు మెటీరియల్ డంప్ చేసుకుంటాము, రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. ఇదే విధంగా మనకు హానరబుల్ మినిస్టర్ గారు ఒక 7 స్టేజ్లు వేయమని చెప్పారు సార్. అది సిటీ లైట్స్, బాటా అపోజిట్, పాలికా బజార్ అపోజిట్ అంజలి, గాంధీ స్టాచ్యూ, బైబిల్ హౌస్, కలాస్ గూడ, ఇక్కడ 7 స్టేజ్లు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇంకా కూడా మీరు ఏమైనా ఇంప్రూవ్మెంట్ వరకు ఇంకా కావాలంటే కూడా మీరు కోరిన విధంగా చేయడానికి అధికారుల సలహాల మేరకు, ఆలయ అధికారుల సూచనల మేరకు అందరికీ, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరి వరకు భక్తుల సౌకర్యార్థం ఇంకా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. అట్లాగే ఈ టెంపుల్కి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 12 పాయింట్లలో 11 మంది డిపో మేనేజర్ని, ఒక డివిజనల్ మేనేజర్ని ఇన్ఛార్జ్గా పెట్టి ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ట్రాఫిక్ డైవర్షన్ కానీ ఆపడం కానీ బస్సుల డైవర్షన్ చేస్తాము. సో ఈ 2 ఆపరేటర్ గారు పెడతా అన్నట్టు మీరు కొంచెం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చెయ్యండి. మీరు చేయగలిగిన మెయిన్ పిఏ సిస్టమ్ మీరు పెట్టండి. అలాగే ఈసారి ఇంప్రూవ్మెంట్ ఏంటంటే బాటా నుంచి టెంపుల్ నుంచి రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ వరకు ఆ సర్వీస్ వైర్లు రోడ్డు మధ్యన ఉండేటివన్నీ డివైడ్ చేసి పెట్టాము ఈసారి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సార్, సిటీ కేబుల్స్ కూడా మీరు తీసేపిస్తే ప్రొసెషన్ రోడ్కి ఫ్రీగా ఉంటుంది. ఆ రోడ్స్లో రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి బాటా వరకు మేడం ఆ సర్వీస్ వైర్లన్నీ డివైడ్ చేసేసాం మేము ఈసారి. ఓన్లీ సిటీ కేబుల్స్ హ్యాంగింగ్ అవుతున్నాయి, అది కాస్త తీపించగలిగితే ప్రొసెషన్ రోడ్ ఫ్రీగా ఉంటుంది మేడం. ఇంకా రిగార్డింగ్ జనరేటర్స్ R&B వాళ్ళు కోఆర్డినేట్ చేసి 2 జనరేటర్స్ పెడుతున్నారు. మేము అన్నింటి పవర్ సప్లై మెయింటైన్ చేస్తాం ఈసారి. థ్యాంక్ యూ సార్. Hyderabad additional CP Law and Order, Joint CP SB,
TCP's MG Road will be closed for the traffic from Paradise. తర్వాత ప్రొసెషన్ రోజు ఇది బాటా ఎక్స్ రోడ్ కూడా క్లోజ్ అవుతుంది డ్యూరింగ్ ది ప్రొసెషన్. ఎస్పెషలీ రోడ్ ఇది మన రామ్ గోపాల్పేట్ PS నుంచి బాటా వరకు రోడ్ కూడా క్లోజ్ అవుతుంది. ఇట్ విల్ బి ఓన్లీ ఓపెన్ ఫర్ పెడెస్ట్రియన్స్, భక్తులు రావటానికి, తర్వాత VIP మూమెంట్ కోసం. తర్వాత అదర్ ట్రాఫిక్ విల్ బి క్లోజ్ అండ్ యాజ్ పర్ ది లోకల్ సిచ్యువేషన్ మేము అరేంజ్మెంట్స్ చేస్తాం, ట్రాఫిక్ అరేంజ్మెంట్. థ్యాంక్ యూ. జై హింద్. Every day they're interacting, sir. We have improved over whatever we have faced. Chinna troubles evaithe last time face chesnamo, most probably with good coordination we will overcome everything, sir. We on behalf of North Zone Police, we thank all the officers who have participated here, all our officers of all the departments, elders, media and everybody else who have participated here. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీడియా తరఫు నుండి మీడియా పాసెస్ ఇవాళ ఒక 3-4 మీ చేత రిలీజ్ చేయించాలని అనుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను రాహుల్ బుజ్జా, కలెక్టర్ హైదరాబాద్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఆర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఓవరాల్ కోఆర్డినేషన్ అంటే వివిధ శాఖలు ఏవైతే ఈ బోనాల పండుగని విజయవంతంగా నిర్వహించడానికి వివిధ శాఖలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటినీ సమన్వయపరిచి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసే బాధ్యత మాది. అట్లాగే R&B నుంచి ఏవైతే లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ R&B బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ కానీ వీటన్నిటికీ సరైన టైంలో శాంక్షన్స్ ఇచ్చి పనులు అయ్యే విధంగా చూసుకునే బాధ్యత కూడా మా ఆఫీస్ మీదనే ఉంది. సో ఇవన్నీ ఇప్పటికే ఈ టెంపుల్కి సంబంధించిన బోనాల పండగకి ఇవ్వాల్సిన శాంక్షన్స్, ఇవ్వాల్సిన ఆదేశాలన్నీ ఇవ్వడం జరిగినాయి. అన్ని శాఖలతో కూడా ఇక్కడ లోకల్గా మా రెవెన్యూ డివిజనల్ అధికారి ఒక సమన్వయపరిచే మీటింగ్ పెట్టుకొని అన్నీ సార్ట్అవుట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే ఏర్పాట్లు జరిగినాయో అదేవిధంగా వాటిని కొంచెం మరింత మెరుగ్గా జరిగే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తాము. అట్లాగే ఒకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏవైతే గ్రాంట్స్ వస్తున్నాయో టెంపుల్కి అవి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మన జంట నగరాల్లో ఉన్న అన్ని టెంపుల్స్కి ఏ టెంపుల్కి ఎంత అన్నది తయారు చేయడం జరిగింది. అవి కూడా రాగానే టెంపుల్ కమిటీస్కి ఆ గ్రాంట్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఏదైనా ముందు మీరు ఈ 2-3 రోజుల్లో ఏదైనా శాఖాపరంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే సమన్వయ లోపం అనిపించినా మా లోకల్గా రెవెన్యూ డివిజనల్ అధికారి ఇక్కడ ఉంటారు, వారికి సూచన ఇస్తే మేము దాన్ని సార్ట్అవుట్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పండగ విజయవంతంగా సాగుతుందని నా నమ్మకం. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. చేసుకునే అవకాశం ఉంది టెంపుల్స్లో కాళహస్తి తిరుమల దూరానికి ఆ విధంగా ప్రశాంతంగా దర్శనం చేసుకుని అవుట్ గోయింగ్ కూడా ఈజీ ఉంటుంది. పర్టికులర్గా ఈ బయటకు వచ్చిన వాళ్ళు మాకు ఎదురెదకుండా ఉండే ప్రయత్నం చేస్తే అంతా సాఫీగా జరుగుతుంది సార్. ఈ